వైజ్గా ఉన్నటువంటి 3,65,000 పోస్టు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇన్ని ఇచ్చిన తర్వాత మేము మాకు మీరు ఏదైతే ఆ హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చలేరు. మేము ఇదివరకు 12 రోజులు దీక్ష చేసిన, 12 రోజులు దీక్ష చేస్తే మీరు స్పందించలేదు. 48 గంటలు దీక్ష ఇక్కడ చేస్తా, మీరు పర్మిషన్ ఇవ్వండి. అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ఇంటికాడ చేస్తున్నా అని అన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు ఏమన్నాడంటే, నేను నా పరిస్థితి ఎట్లుందని అందరికీ తెలుసు, ఆయన రోజు తిని కూర్చుంటుండు అని చెప్పి రేవంత్ రెడ్డి భజన పరులు అందరు చెప్పిండ్రు. మరి ఎందుకు నేను ఈయన దీక్ష కూర్చుంటే నా చుట్టూ పోలీసులు పెట్టుండ్రి అని చెప్పి ఇలా కూర్చున్నా. దాన్ని కూడా నేను ఏం పెట్టినా, నిరుద్యోగులు, అమరులైన నిరుద్యోగులు ఎవరెవరు, సంగీత, ప్రవళిక, బోడ సునీల్, ప్రాంగణం, ఇందిరా పార్క్ అని చెప్పి దీనికి నామకరణం చేసి ఇక్కడ మేము ఈ పోస్టర్లు దాదాపు ఒక 5-6 వేల పోస్టర్లు మొత్తము అన్ని కోచింగ్ సెంటర్ దగ్గర వేసి విద్యార్థులందరూ కూడా రెడీ అయిన తర్వాత ఈ రోజు నిన్నటి దినాన ఇప్పుడు నేను చూపించిన కారణాలన్నీ చూపించి ఇచ్చేసారు. ఇక సివి ఆనంద్ గారి కథ ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆఫీసర్ల గురించి తెలియకుంటే కూడా ఇబ్బందే. గత ప్రభుత్వంలో సిపిగా పనిచేసిండు ఆయన. నాకు పర్మిషన్ ఇవ్వలే, నా మీద 6 నేరాలు మోపిండు కదబ్బా. అసెంబ్లీలో పోతా, ఎగ్జిబిషన్ కాడికి పోతా, ఎగ్జిబిషన్లో కార్లు వాళ్ళ కొడతా, బస్సులు వాళ్ళ కొడతా, ఆడ సామాన్లు అన్ని ఖాళీ చేసినప్పుడు నా మీద రిపోర్ట్ రాసిన మరి ఆయన గొప్పతనం కూడా నేను చెప్పాలి కదా. ఆయన సిబి ఆనంద్ గారు విజయవాడలో కమిషనర్గా పనిచేసిండు. అక్కడ ఆయేషా మీరా అని ఒక విద్యార్థిని మరణించే ఆ కేసులో సత్యం బాబు అని ఒక పెద్ద క్రిమినల్, ఇప్పుడు నన్ను ఎట్లా చూపెట్టిన పెద్ద క్రిమినల్ అని ఆరు పెట్టి అట్లా సత్యం బాబు అనే పెద్ద క్రిమినల్ పట్టుకొని ఆయననే చంపిండని చెప్పి తీసుకుపోయి ఆయనను 7 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత కోర్టులో ఆయన గెలిచిన తర్వాత ఆ పిల్లగాడిని వదిలేసిండు. ఇవాళ వరకు అయితే దానికి ఎవరెవరు ఉండే, ఆయేషా మీరా కేసులో పోలీసు అధికారులు సివి ఆనంద్ ఉండే, ఇల్లు కొడుతున్న రంగనాథ్ ఉండే, వీళ్ళిద్దరు కలిసి పట్టుకొచ్చి పెట్టి ఇవాళ దాకా పెట్టాలి. అది నీ ట్రాక్ రికార్డ్ నంబర్ 1. రెండవది పేపర్ లీకేజ్ అప్పుడు ఒక సిట్ అని వేసిండ్రు. ఆ సిట్కు జైలు శిక్ష పడ్డటువంటి ఏఆర్ శ్రీనివాస్ అనే ఆయనను పెట్టిండ్రు. ఆయనకు జైలు శిక్ష ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన విజిలెన్స్ లేదో పెట్టింది. రిటైర్ అయినాక కూడా లాబింగ్ చేస్తే ఆయనను తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇవాళ వరకు దాని రిపోర్ట్ ఏంటో చెప్పలే. గొర్రెల స్కామ్లో ఈయననే ఏసీబీ డైరెక్టర్. గొర్రెల స్కామ్లో ఒక ఎస్టీ క్యాండిడేట్ని తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. ఎస్టీ క్యాండిడేట్ను ఎండీగా. అంటే ఆయన 50,000 యూనిట్లు 3,50,000 యూనిట్లు పంపిణీ చేసినటువంటి లక్ష్మారెడ్డినేమో వదిలేసి ఇవాళ దాకా ముట్టుకోలే. ఇవాళ దాకా లక్ష్మారెడ్డి ఆయనతో ముట్టుకోలే, టచ్ చేయలే. ఇది ఆయన చరిత్ర. ఇక మొన్న పెద్ద సంఘటన జరిగింది. అల్లు అర్జున్ అంటే ఈ తొవ్వలనే పోయిండు. ఈ తొవ్వలో పోకుండా సినిమా పోతే వాళ్ళు తొక్కిసలాట ఆడి అల్లు అర్జున్ ఆమె తొక్కి చంపుండ్రి, ఆ పోరగాను నువ్వు వాడిని కూడా తొక్కుండ్రి అని చెప్పి ఆయననే చంపించినట్టుగా ఆయన నేనే కంప్లైంట్ ఇచ్చిన. నేను ఏ పరంగా ఇచ్చినానంటే చంపిన తర్వాత వాళ్ళు చచ్చిపోయినాక పరామర్శించే మానవత్వం లేనివాడని నేను ఇచ్చిన. కానీ వీళ్ళు అట్ట కాదు. ఒక సురభి నాటకం స్టేజ్ చేసిండ్రు. సీఎం రమ్మన్నారు, నువ్వు కాపాడడానికి ఏమేమి చేసినావో చెప్పమన్నాడు. ఆయన కాపాడడానికి లాస్ట్ వరకునే ప్రయత్నం చేసినా అన్నాడు. చూసిందా, ఇప్పుడు అల్లు అర్జున్ మనం ఇమీడియట్గా జైల్లో పెట్టాలి అని చెప్పి కేసు పెట్టి చేసిండ్రు. యాక్చువల్గా అల్లు అర్జున్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయలే. అల్లు అర్జున్ ఒక కారణం, ఓకేనా. ఇక్కడ కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్లా మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిండు. మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే జనాన్ని పిలిచిండు. మంత్రి కిషన్ రెడ్డి అనేటోడు అక్కడ ఫైర్ వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు, ఫైర్ డిపార్ట్మెంట్ అలా పోలీస్ పర్మిషన్ తీసుకోలే. ఆడ పటాకులు కాల్చడం వల్ల నీకు అలా పిల్లగాళ్ళు 2 చచ్చిపోయాను. ఒక ఆయన ఆంధ్రాని చచ్చిపోయాను, ఒక లోకల్ అయినా చచ్చిపోయాను. ఇవాళ వరకు ఆయన మీద కేసు లేదు. ఇవాళ వరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయలే. మిస్టర్ సివి ఆనంద్, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏం డ్యూటీ చేస్తావు, నువ్వు ఏం నీ నౌకరీ ఏంది, నీ కథ ఏందో, ఇది కథని స్టేరీ. గత ప్రభుత్వంలో సిపి ఉంటావు, ఈ ప్రభుత్వంలో సిపి ఉంటావు. ఎందుకుంటావు నువ్వు? ఎట్లుంటావు నువ్వు? ఏ లాబింగ్ చేస్తే ఉంటావు? ఎంత స్ట్రిక్ట్ ఆఫీస్ డ్యూటీ చేస్తే నువ్వు ఉంటావు? వివిఐపి కల్చర్. నువ్వు వివిఐపీలను సపోర్ట్ చేసే ఆఫీసర్. నువ్వు ఆయేషా మీరా కేసులో వివిఐపీలు క్రిమినల్స్ కాబట్టి నువ్వు అరెస్ట్ చేయలేదు. ఒక అమాయకుని తీసుకుపోయి వాళ్ళు అరెస్ట్ చేసినావు. సత్యం బాబు అనేటువంటి 7 సంవత్సరాలు జైలుకు పెట్టినావు. కిషన్ రెడ్డి అనేతో మీద కేసు పెట్టాడు, ఎందుకంటే వాడు కేంద్ర మంత్రి కాబట్టి. అర్థమైందా? ఇక్కడ అల్లు అర్జున్ పైన చంద్రబాబు నాయుడుగా ఒత్తిడి వస్తే దాని మీద పెడతావు. ఇక్కడ నాసలు ఇక్కడ దొంగలందరికీ పర్మిషన్లు ఇస్తా పెట్టాను. నేను తీర్మాన్ మల్లయ్యకి పర్మిషన్ ఇచ్చిండ్రు. తీర్మాన్ మల్లయ్యకి ఫైనాన్స్ ఎవరు చేసిండ్రు? సుందర్ యాదవ్ అనేటోడు చేసిండ్రు. సుందర్ యాదవ్ ఎందుకు చేసిండు? ఎమ్మెల్సీకి సపోర్ట్ చేస్తానంటే చేసిండు. అలా ఇద్దరు కోటేయమని చెప్పిండట. అర్థమైందా? అసొంటి వాళ్ళకు లక్షల మందిని పెట్టారు. వాళ్ళేమో బుద్ధిమంతుడు అంట. ఆయన నోబుల్ బహుమతి ఉంది. మరి
తీర్మానం మల్లయ్య మంచోడు, ఆయనకు లక్షల మందితో మీటింగ్ పెట్టుకోనికి మేము పర్మిషన్ ఇస్తాము. ఆయన బుద్ధిమంతుడు, సౌమ్యుడు. గౌతమ్ బుద్ధుని తర్వాత ఆయనంత మంచోడే లేడు. ఆయన రెడ్లను ఒక బూతు తిట్టాడు, ముసలోళ్ళను ఒక బూతు తిట్టాడు. ఆయననే మంచోడు అని చెప్పేసి ఆయన పర్మిషన్లు ఇస్తారు. నేను ప్రజాస్వామ్య బద్ధంగా నిరుద్యోగుల తరపుగా 40 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ ఉన్నారు. వాళ్ళ తరపున మాట్లాడే గొంతులు లేవు. ఆపోజిషన్ లీడర్లు ఈరోజు వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనీసం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కోర్టులలో టీజీపీఎస్సీల పైన నేను మన పేపర్ లీకేజ్ పైన నేను హైకోర్టులో పిటిషనర్. నేను ప్రతి దాంట్లో నేను స్పందిస్తా. వీళ్ళ తరపున నిలబడదాం, వీళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడదాం. పిల్లలకి ఇక్కడనే అశోక్ నగర్ తెల్లాలేస్తే రోజు కలుస్తారు, నాకు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటారు. వాళ్ళ తరపున నిలబడతాం. ఒక 48 గంటలు దీక్ష చేస్తే వాళ్ళందరూ వస్తారు, సంఘీభావం తెలుపుతారు అని చెప్పి నేను పర్మిషన్ చేస్తే నా మీద 6 కారణాలు పెట్టి వీళ్ళు అసెంబ్లీ మీద పోయి దాడి చేస్తారు, సెక్రటరియట్ మీద పోయి దాడి చేస్తారు. అక్కడ దాకా ఆగాక జిహెచ్ఎంసీ మీద, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ మీద, అక్కడ దాకా కూడా మా కడుపు ఆగాక ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర కూడా పోతామండి. ఏమని ఉన్నదా ఆనంద్ గారు, మీకు ఏమని ఉన్నదా? కాబట్టి ఈరోజు మీరు చిన్న గొంతులను, ప్రజా గొంతులను, ప్రజల తరపున మాట్లాడే గొంతులను, దగాపడ్డ ప్రజల గురించి గొంతెత్తే గొంతులను అణగదొక్కడమే మీ పని. అందుకనే ఏ పాలకుడు ఎవడున్నా, నీ అనుకున్న నిజాం ఉన్నా కానీ నువ్వే కమిషనర్ ఉండు, టీడీపీ ఉన్నా నువ్వే కమిషనర్ ఉండు, నువ్వు ఆంధ్ర పాలకుడు ఉన్నా నువ్వే కమిషనర్ ఉండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా నువ్వే కమిషనరు, కాంగ్రెస్ ఉన్నా నువ్వే కమిషనరు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఏది మా పాముంగీస. కానీ అందులో పోస్టులు సంపాదిస్తావు, నువ్వు ఇంట్లో పోస్టులు సంపాదిస్తావు. ఎందుకు సంపాదిస్తావు? మీరు ఏం చెప్తే అది చేస్తా బాస్. ఆయేషా మీరు అలా లేరా వాళ్ళు లేరు, మరి ఎవరిని పట్టుకోవాలి? దిక్కుసక్కి లేనో తీసుకోవాలి లోపల. సార్ తిరుమల మల్లయ్య పర్మిషన్ ఇవ్వచ్చు, చాలా మంచోడు తిరుమల మల్లయ్య బ్లాక్ మెయిలర్ కాదు, గుణవంతుడు, శీలవంతుడు, సౌమ్యుడు, బూతులు తిట్టాడు. ఆయనకి ఇవ్వచ్చు సార్, చాలా మంచి. మీకంటే నాకు బాగా తెలుసా జడ్సను. ఇవ్వద్దు సార్, మీరు ఎట్లా చెప్తారు? నేను ఏమని రాస్తావు? సెక్రటరీ మీద దాడి చేస్తారని రాస్తా, ఎగ్జిబిషన్ మీద దాడి చేస్తారని రాస్తా, జిహెచ్ఎంసీ మీద దాడి చేస్తారని. సత్యం బాబు మీద ఎన్ని కేసులు పెట్టినా అవన్నీ నా మీద పెడతా సార్ నేను. అందుకనే నీకు పోస్టింగ్ ఇస్తాను బాస్. మేమేం చేసినా అడగాలనుకుంటున్నావా? నీ పోలీస్ అయితే ఏమైనా ప్రత్యేకంగా నీకేమైనా ఇది ఉంటుందా? నేను కూడా పోలీసు అని కొడుకునే. నీకేమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుందా నీకు? డ్యూటీ ఇవాళకి మేము కొత్తకోట శ్రీనివాసని గుర్తు చేసుకుంటాం. ఆఫీసర్ 18 నెలలు మాత్రమే ఆయన మంచి పోస్టింగ్ చేసిండ్రు. వరంగల్ 6 నెలలు ఎస్పీగా, మన ఇక్కడ 6 నెలలు, హైదరాబాద్ 6 నెలలు, ఏది మహబూబ్ నగర్లో 18 నెలలు ఆయన సర్వీస్ మొత్తంలో. తర్వాత ట్రాన్స్ఫరే. అసొండలను గుర్తు చేసే వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి సలాం చెప్తాం. నీ అసొండోళ్ళకా? నువ్వు 100 ఏళ్ళు సిపికి చేసినా, 100 ఏళ్ళు డీజీపీ చేసినా పావులెత్తు విలువ ఉండదు. రవి గుప్తా గారు 6 నెలలు డీజీపీకి చేసినా సలాం కొట్ట బుద్ధి అవుతుంది. మంచి ఆఫీసర్లు ఉన్నారు అబ్బా చెప్పనీకి. మీరేం డ్యూటీ చేసారు? ఇదా మీ డ్యూటీ? కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ విషయాలు తెలియదు. ఈరోజు వాళ్ళ మెయిన్ ఆలోచన నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు రేపు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 40 లక్షల మంది నిరుద్యోగులలో ఉత్తర తెలంగాణ అత్యధికంగా ఉన్నారు. ఈ దీక్షతోని వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ దీక్షకు పర్మిషన్ ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారు స్వయంగా సివి ఆనంద్ గారికి చెప్పి రాకుండా చేసిండ్రు. కాబట్టి మీ భయమే నేను నిజం చేస్తా. మేము మా వల్ల మీరు అక్కడ ఓడిపోతారు అంటున్నారు కదా, ఈ సమస్యను 4 జిల్లాల తిప్పుతా. ఆ 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నేను నామినేషన్ వేస్తా. నేను అక్కడికి వెళ్ళి పోటీ చేస్తా. నేను బరిలో ఉంటా. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నా గొంతు తరపున వాళ్ళు నిలబడతారు. ఇవాళ పొద్దుగాల కూడా కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రభుత్వానికి మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి, బట్టి విక్రమార్క వ్యతిరేకంగా మాట్లాడినరో, అంటే వాళ్ళంతా కూడా బుద్ధిమంతులు, వాళ్ళు నిజంగా జరుగుతూ అన్యాయం మీద మాట్లాడినరు. వాళ్ళు కూడా మంచి ఎమ్మెల్యేలు, వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. వాళ్ళతోని విన్నాకనే పక్కగా నిలబడతామని డిసైడ్ అయినా. ప్రభుత్వంలో జరుగుతున్న లొసుగుల పైన ఈరోజు గవర్నమెంట్లో ఉన్న మంత్రులు ఏ విధంగా చేస్తున్ననేది అది 100% వాళ్ళు ఎన్ని ఇచ్చినా కానీ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈరోజు మంత్రులకు వ్యతిరేకంగా ఆ మీటింగ్ జరిగిందని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. వాళ్ళు చాలా మంచి పని చేసిండ్రు. అందులో అందరు కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డ ఎమ్మెల్యేలే, అందరు కూడా మంచి ఎమ్మెల్యేలే, అందరు కూడా కొంత ప్రజలలో పట్టున్నోళ్ళు, వాళ్ళు సిద్ధాంతం గల్లోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, వాళ్ళు మంచిగా బాగా చదువుకున్నోళ్ళు. కాబట్టి ఇవాళ 10 ఎమ్మెల్యేలతో మొదలైంది. కాబట్టి రేపు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా ఇవాళకి నామినేషన్ మొదలైనవి. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే సవాల్ నాకు ఇచ్చిందో ఆ సవాల్ను స్వీకరిస్తున్నా. రేపటి దినాన మన 27వ తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా మరి దీనికి